దగ్గర దగ్గర ఎన్రోల్మెంట్ క్లాస్కి వస్తున్నారు, స్టూల్ పైన కూర్చునే వాళ్ళు, మీరు సడన్ గా కింద కూర్చున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? యోగా ఇచ్చినాక నాకు చాలా బాగుందమ్మా. అందుకని నేను స్టూల్ మీద నుంచి కిందకు కూడా నేర్చుకోవాలని కిందకు అందుకే ప్రయత్నించాను. నాకు ఇప్పుడు తేలిగ్గా ఉంది. వచ్చినాక చాలా తేలిగ్గా ఉంది. నాకు చిన్న చిన్న పనులు కూడా చేసుకోగలుగుతున్నాను యోగా చేయటం వల్ల. రోజు రావాలనిపిస్తుందమ్మా? రోజు రావాలి, మానకుండా చెప్పే అన్ని అర్థమవుతున్నాయి. అర్థమవుతుంది. అంటే ఎందుకని చెప్తున్నానంటే మిమ్మల్ని మీ వయసులో కొంతమంది ఉన్నారు, వారికి ఏంటి అంటే మేము చేయలేము, మాకు అర్థం కాదేమో అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందరికీ యోగా నేర్చుకోవాలి ఈ వయసులో తప్పనిసరిగా. మందుల కన్నా యోగా మంచిది. అది నేను చెప్పేది మీకు ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పినట్టు మేము చేస్తున్నాం కాబట్టి మాకు చాలా ఆరోగ్యంగా బాగా చాలా బాగుంది. కంటిన్యూ చేయాలనిపిస్తుందా యోగా? నాకు చాలా తేడా కనపడిందమ్మా. అరికాళ్ళు చక్కలాగా ఉండేయమ్మా. పొనుకోగానే తగలలా తిరిగితే బాగానే ఉండేవి. పొనుకుంటాకి వెళ్ళంగానే దిండు మీద పెట్టగానే చక్కలు కట్టినట్టు చక్కలు కట్టినట్టే ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయి కాస్త. ఇప్పుడు నాకు కాళ్ళు కాస్త ఫ్రీ వచ్చి అంటే ఇప్పుడు ఏంటి ఆ చక్కలు ఉండటం తగ్గి స్మూత్ గా సాఫ్ట్ గా అనిపిస్తుంది. ఇదంతా కూడా యోగా వలన కాదు, యోగా వలనతో పాటుగా నేను చెప్పింది మీరు చేయటం. ఏ మాత్రం బద్దకించకుండా, చేయలేను అనుకుండా, చెప్పాలంటే కొంచెం ఆవిడకి ఉండాల్సిన కొంచెం ఓవర్ గా వెయిట్ ఉన్నా కూడా ప్రతిరోజు క్లాస్ మానకుండా వచ్చారు, అలాగే సాధన చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే కృషితో నాస్తి దుర్భిక్షం. మనం అనుకుంటే సాధించలేనిది లేదు. కానీ ఈ వయసులో మాత్రం తప్పనిసరిగా యోగా ఉండాలి. ఇంకొకళ్ళ సహాయం లేకోకుండా నేర్చుకోవాలి. మనం ఒంటరిగా ఉంటున్నాం, మనంతటి మనం మన పనులు మనం చేసుకోవాలి అని నా ఉద్దేశం అమ్మ. మంచి సంకల్పం అమ్మ మీది. ఈ సంకల్పానికి నేను చేయగలిగిన న్యాయం నేను చేస్తానని అనుకుంటున్నాను. మీ దయ వల్ల మేమేదో దగ్గరలోకి వచ్చారు కాబట్టి మీరు మీరు ఎప్పుడు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ నాగమణి గారు. ఆల్ ది బెస్ట్.